సర్వగః ఓం సర్వగాయై నమః. సర్వగః అంటే అన్నింటిలోనూ వ్యాపించినవాడు, ఎక్కడైనా ఉన్నవాడు, అన్నిచోట్లా కూడా వెళ్ళగలిగినవాడు. భగవంతుడు ఎక్కడికి వెళ్ళలేడు అన్న చోట్ల ఆయన ఉంటాడు. భూమిపై, నీటిలో, గాలిలో, ఆకాశంలో, మనసులో, ఆత్మలో, ఎక్కడ చూసినా ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడైనా చెయ్యూతనిచ్చే శక్తిగలవాడు. శాస్త్రీయ వివరణ వేదాల్లో అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః అని ఉంది. అంతరంగంలోనూ బాహ్యంగా కూడా అన్నిచోట్లా వ్యాపించి ఉన్నాడు. భగవద్గీతలో సమూహం సర్వభూతేషు అని ఉంది. నేను అన్ని జీవుల పట్ల సమంగా ఉంటాను. జగత్తులోని ప్రతి జీవి ఆయన శక్తితోనే జీవిస్తున్నది. శ్రీ ఆదిశంకరాచార్యుల భాష్యం. శ్రీ ఆదిశంకరులు సర్వగః అనే నామాన్ని ఇలా వివరించారు. కారణత్వేన వ్యాప్తత్వాత్ సర్వత్ర సర్వగః. కారణంగా సమస్త స్థలాలను వ్యాపించి ఉన్నాడు. ఆయనకు ఒకే చోట ఉండటం కాదు, అన్ని చోట్ల విస్తరించి ఉండటమే ఆయన స్వరూపం. శ్రీ పరాశరభట్టారుల భాష్యం. శ్రీ పరాశరభట్టారు ఇలా వ్యాఖ్యానించారు. భగవంతుడు శాస్త్రాల్లో చెప్పినట్లు అన్నిచోట్లా ఉన్నాడు. ఆయన అన్నిచోట్ల సమంగా వ్యాపించి ఉండటమే కాదు, ప్రతి జీవి జీవితానికి కారణంగా, ఆధారంగా ఉంటాడు. ఆయనను ఎక్కడ చూసినా కనుగొనవచ్చు. స్వామి చిన్మయానందుల వ్యాఖ్యానం. స్వామి చిన్మయానందులు దీన్ని ఇలా వ్యాఖ్యానించారు. భగవంతుడు మనకు దూరంగా ఉన్నట్లు అనిపించినా ఆయన ప్రతిచోటా ఉన్నాడు. ఆయన ఎక్కడైనా ఉండటం వల్లనే మనకు చేయూత లభిస్తుంది. మనం ఆయనను గుర్తిస్తే మనలో శక్తిధైర్యం పెరుగుతుంది. సర్వవిత్ ఓం సర్వవిదే నమః. సర్వవిత్ అంటే అన్నింటినీ తెలిసినవాడు, సమస్తాన్ని గ్రహించిన జ్ఞానస్వరూపుడు. భగవంతుడు సమస్త పదార్థాలను, జీవులను, తత్వాలను, శాస్త్రాలను, గతాన్ని, భవిష్యత్తును, మనసులోని భావాలను కూడా తెలిసినవాడు. ఆయనకు తెలియనిది ఏదీ లేదు. లోకమంతా ఆయన జ్ఞానానికి లోబడినదే. శాస్త్రాక్త వివరణ వేదాలు, ఉపనిషత్తులు ఆయనను సర్వజ్ఞుడుగా పేర్కొంటాయి. ఆయన అన్నింటినీ తెలుసుకుని ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. భగవద్గీతలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని పండితాః సమదర్శినః. నిజమైన జ్ఞానంతో చూసినప్పుడు అన్నింటిలో సమత్వం కనిపిస్తుంది. ఆయన జ్ఞానమే శాస్త్రాలకు, ధర్మానికి మూలం. శ్రీ ఆదిశంకరాచార్యుల భాష్యం. శ్రీ ఆదిశంకరులు సర్వవిద్ అనే నామాన్ని ఇలా వివరిస్తారు. సర్వాణి విషయాని యహ విజానాతి సహ సర్వవిద్. అన్నింటినీ తెలుసుకున్నవాడే సర్వవిద్. సృష్టి, స్థితి, లయలకు సంబంధించిన ప్రతి కారణాన్ని, ఫలితాన్ని, జీవుల మనసులోని భావాలను కూడా ఆయన గ్రహిస్తాడు. ఆయనకు జ్ఞానానికి అంతంలేదు. శ్రీ పరాశరభట్టారుల భాష్యం. శ్రీ పరాశరులు ఇలా వ్యాఖ్యానించారు. భగవంతుడు వేదాలు, శాస్త్రాలు చెప్పిన అన్నింటినీ, యోగులు అనుగ్రహించిన లోతైన సత్యాలను కూడా తెలిసినవాడు. ఆయన జ్ఞానం వచనానికి అందనిది. ఆయన జ్ఞానమే జీవులను సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకే ఆయనను సర్వవిత్తని పిలుస్తారు. స్వామి చిన్మయానందుల వ్యాఖ్యానం. స్వామి చిన్మయానందులు దీన్నిలా వివరించారు. భగవంతుడు సర్వాన్నీ తెలుసుకోవడమే కాదు, ప్రతి జీవికి అవసరమైనప్పుడు సరైన జ్ఞానాన్ని అందిస్తాడు. ఆయనకు మన భావాలు, సంకల్పాలు, సంకటాలు అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. మనం ప్రార్థిస్తే ఆయన జ్ఞానంగా మనలో వెలుగుతాడు. భానుః ఓం భానవే నమః. భానుః అంటే సూర్యుని వంటి కాంతిగలవాడు, ప్రకాశించే శక్తిగలవాడు, అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, అందరి జీవితాలను వెలుగుతో నింపేవాడు. ఆయన కిరణాలు సమస్త లోకాలకు శక్తిని, వేడిని, జీవాన్ని అందిస్తాయి. అందుకే ఆయనను భానుః అని అంటారు. భగవద్గీతలో కూడా ప్రకాశాన్ని ఇచ్చే శక్తిగా ఆయనను పేర్కొన్నారు. శ్రీ ఆదిశంకరాచార్యుల భాష్యం. ఆదిశంకరురు భానుః అనే నామాన్ని ఇలా వివరించారు. ప్రకాశాన్ని ఇచ్చేవాడు, జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. అతని స్వరూపమే ప్రకాశంగా ఉండడం వల్ల భానుః అని పేరు పొందాడు. అతని కాంతితోనే లోకానికి జీవం లభిస్తుంది. స్వామి చిన్మయానందుల వ్యాఖ్యానం. భానుః అంటే కేవలం భౌతిక కాంతే కాదు, అంతర్గతంగా మనలోని చీకటిని తొలగించే జ్ఞానకాంతి. అతని కాంతిని ధ్యానిస్తే మనసులోని భయం తొలగి ధైర్యం వస్తుంది. మన జీవితం సరైన దిశలో ముందడుగు వేస్తుంది. విశ్వక్సేనః ఓం విశ్వక్సేనాయ నమః. విశ్వక్సేన అంటే అన్ని వైపులా వ్యాప్తి చెందే శక్తి. ఆయన సమస్తాన్ని వ్యాపించి ఎక్కడైనా ఉండి దుర్మార్గులు తమ పరిమితిని దాటిపోయినప్పుడు వారిని తొలగించే శక్తి కలవాడు.
ఆయన అవతారాల ముఖ్య ఉద్దేశ్యం దుర్మార్గులు భరించరాని స్థాయికి చేరినప్పుడు వారిని నిర్మూలించడం. విశ్వక్సేనుడు విష్ణువి యొక్క సేనాధిపతి. కొన్ని విష్ణు సహస్రనామ గ్రంథాలు ప్రధాన నామావళి ప్రారంభం కాకముందు విశ్వక్సేనునికి నమస్కారం చేస్తాయి. సాధారణంగా విశ్వక్సేనుణ్ణి గణేశునితో సమానంగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇరువురూ భక్తుల మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించేవారు. పరాశర భట్టార్ భాష్యం. భట్టారు విశ్వంలోని అన్ని శక్తులను సమన్వయం చేసి భక్తులకు తోడుగా ఉండే నాయకుడిగా విశ్వక్సేనుని పేర్కొన్నారు. ఆయన అనుగ్రహంతోనే యుద్ధాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో భక్తులు విజయాన్ని పొందుతారు. స్వామి చిన్మయానంద భాష్యం. స్వామి చిన్మయానందులు విశ్వక్సేనుడు ఎల్లప్పుడూ భక్తులను కాపాడుతూ ఉంటాడని, ఆయనను జపిస్తే మనసులోని భయం తొలగి ధైర్యంగా ముందడుగు వేయగలుగుతామని చెప్పారు. జనార్దనః. ఓం జనార్దనాయ నమః. దుష్టులను శిక్షించి నాశనం చెయ్యుమాడు. భక్తుల కోరికలను నెరవేర్చేవాడు. దుష్టుల నుండి సజ్జనులను కాపాడేవాడు. నామార్థం. జనార్దన అనే పేరు 3 ముఖ్యమైన అర్థాలను కలిగి ఉంటుంది. 1. దుష్టులను శిక్షించేవాడు. చెడు పనులు చేసేవారిని శిక్షించి నాశనం చేసి వారి దుష్టత్వాన్ని నిర్మూలిస్తాడు. అవసరమైతే వారిని నరకానికి పంపిస్తాడు. 2. భక్తుల కోరికలను నెరవేర్చేవాడు. అర్ధని మూలపదానికి అడగడం, కోరిక చెప్పడం అనే అర్థాలు ఉన్నాయి. భక్తులు ఆయనను ప్రార్థిస్తే వారు కోరిన వరాలను ఇచ్చే దేవుడు. 3. సజ్జనులను రక్షించేవాడు. చెడ్డవారి వల్ల లేదా విఘ్నాల వల్ల భక్తులకు కలిగే ఇబ్బందులను తొలగించి వారిని రక్షించే దేవుడు. భగవద్గీతలో, పురాణాలలో, ఇతిహాసాలలో భగవంతుడు భక్తులను రక్షించిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు ద్రౌపది, ప్రహ్లాదుడు, గజేంద్రుడు వంటివారు ఆయనను శరణుగా కోరగా ఆయన వచ్చి వారి కష్టాలను తొలగించాడు. ఆదిశంకరాచార్యుల భాష్యం. భగవంతుడు దుష్టులను శిక్షించి శ్రేయస్సుని ఇవ్వగల శక్తిగలవాడు అని శంకరాచార్యులు వివరిస్తారు. జనార్దన అనగా దుష్టులను శిక్షించి నాశనం చేసే దేవుడు అని స్పష్టంగా చెప్పారు. ఆయనకు ఇతర సహాయం అవసరం లేదు. పరాశర భట్టారు యభాష్యం. మహాభారతంలోని శ్లోకాన్ని ఉదహరిస్తూ భగవంతుడు దొంగల నుండి, అసురుల నుండి ప్రజలను కాపాడతాడని పేర్కొన్నారు. అందుకే ఆయనకు జనార్దన అనే పేరు ఇచ్చారు. స్వామి చిన్మయానందుల భాష్యం. భగవంతుడు ఎక్కడైనా భక్తుల పిలుపుకు స్పందిస్తాడు. ఆయన శక్తి అపారమైనది. ఆయనను ఆశ్రయించిన వారికి తక్షణం కాపాడే దేవుడు అని ఆయన వివరిస్తారు. వేదః. ఓం వేదాయ నమః. వేదః అంటే సమస్త జ్ఞానానికి రూపమైన దేవుడు. వేదం ఆయన శ్వాసలోనించి వెలువడినవి. అందువల్ల ఆయన వేదం వేరుగా కాదు. ఆయనే వేదరూపుడు, జ్ఞానస్వరూపుడు. వేదం వేద అనే మూలపదం నుండి వచ్చింది. దీని అర్థం తెలుసుకోవడం. వేదాలు పరమ సత్యాన్ని తెలియజేసే జ్ఞానస్వరూపం. భగవద్గీతలో భగవంతుడు భక్తుల హృదయంలో నివసించి అజ్ఞానాన్ని తొలగిస్తావని పేర్కొన్నాడు. ఆదిశంకరాచార్యుల భాష్యం. శంకరాచార్యులు ఈ నామానికి 2 వివరణలు ఇచ్చారు. 1. ఆయన వేదరూపుడు. వేదాలు ఆయన నుండి ఉద్భవించినవి. 2. ఆయన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. భక్తుల అజ్ఞానాన్ని తొలగించి నిజమైన జ్ఞానాన్ని ఇవ్వడం ఆయన ధర్మం. పరాశర భట్టారుల భాష్యం. భగవంతుడు సంకర్షణ వియూహ స్వరూపంగా ఉన్నాడు. ఆయనకు జ్ఞానం ఒక ప్రధాన గుణంగా ఉంది. అందుకే ఆయన వేదమూర్తిగా నిలుస్తాడు. స్వామి చిన్మయానందుల వివరణ. భగవంతుడు అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆయన వెలిగించే జ్ఞానదీపంలా అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని చూపిస్తాడు. వేదవిత్. ఓం వేదవిదే నమః. వేదవిత్ అంటే వేదాలను, వాటి అంతరార్థాన్ని సంపూర్ణంగా తెలిసినవాడు. వేదంలోని పదాలను మాత్రమే కాదు, వాటి లోతైన అర్థాన్ని గ్రహించి భక్తులకు బోధించగలిగినవాడు. భగవద్గీతలో ఇలా చెప్పాడు: వేదమంతటిలో నన్నే తెలుసుకోవాలి. ఉపనిషత్తులను నేను సృష్టించాను. వేదాలకు సరియైన అర్థాన్ని తెలిసినవాడిని నేనే. అందువల్ల ఆయన వేదాలకు పరమలక్ష్యమైనవాడు. వేదార్థాన్ని పూర్తిగా తెలిసినవాడు. ఆదిశంకరాచార్యుల భాష్యం.
శంకరాచార్యులు ఈ నామానికి ఇలా అర్థం చెప్పారు: వేదాలను యథార్థంగా, లోతుగా తెలిసినవాడు. వేదాల్లోని సందేహాలను తొలగించి శాస్త్రార్థాన్ని శ్రద్ధగా బోధిస్తాడు. పరాశర భట్టారుల భాష్యం. ఈ నామం ద్వారా ప్రద్యుమ్న, సంకర్షణ వ్యూహాలను సూచించారు. ప్రద్యుమ్న రూపంలో శాస్త్రాలను ఉపదేశించి వాటి ప్రయోజనాన్ని వివరిస్తాడు. సంకర్షణ రూపంలో జ్ఞానమే ఆయన గుణంగా ఉంది. స్వామి చిన్మయానందుల వివరణ. వేదాలలో సందేహానికి తావు లేకుండా, తప్పు లేకుండా పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఇతరులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు వేదవిత్. ఆయన జ్ఞానం వెలిగే దీపంలాంటిది. అవ్యంగః. ఓం అవ్యంగాయ నమః. అవ్యంగః అంటే లోపాలు, లోటుపాట్లు, దోషాలు లేనివాడు. జ్ఞానం, గుణాలు, శక్తిలో పూర్తిగా సంపూర్ణంగా ఉన్నవాడు. వేదాలకు సంబంధించిన అన్ని శాఖల్లోనూ ఆయనే ఉంటాడు. వేదాంగములన్నీ కూడా తానే అయినవాడు. భగవద్గీతలో ఇలా ఉంది: అవ్యక్తుడై మనస్సుకు అందనివాడు, మార్పులకు అతీతుడైనవాడు. ఆయనను అవ్యక్తుడిగా, అచింత్యుడిగా, అవికారుడిగా వర్ణించారు. దీనితో ఆయన లోపరహిత స్వరూపంగా, నిత్య పరిపూర్ణుడిగా ఉన్నాడు. ఆది శంకరాచార్యుల భాష్యం. ఆయన జ్ఞానంలోనూ ఇతర గుణాలలోనూ లోటుపాట్లు లేనివాడు. అందుకే ఆయనను అవ్యంగః అంటారు. ఆయన పూర్తిగా, సంపూర్ణంగా, లోపం లేకుండా ఉన్నాడు. పరాశర భట్టారుల వివరణ. వేదాలకు సంబంధించిన ప్రతి శాఖలోనూ, కర్మకాండాల్లోనూ ఆయనకు లోపం లేదు. వేదాలను స్వయంగా ఆయన సృష్టించినందువల్ల వాటి మూలార్థాన్ని పూర్తిగా తెలిసినవాడు. ఆయన శక్తి తేజస్సులోనూ లోటులేదు. స్వామి చిన్మయానందుల వివరణ. లోపాలను, లోటును కలిగించే ఏ కారణానికి ఆయన లోనుకాడు. ఆయనను మనస్సుతో అంచనా వేయలేము. ఆయన పరిపూర్ణుడైనా, అచింత్యుడైనా, నిత్యంగా ఉన్న దేవుడు. వేదాంగః. ఓం వేదాంగాయ నమః. ఆయన శరీరం వేదాలే. వేదాల అర్థం, వాటి ఉపశాఖలు, శృతి, స్మృతులు అన్నీ ఆయన అవయవాలుగా ఉన్నాయి. వేదాలలో పేర్కొన్న జ్ఞానాన్ని, ధర్మాన్ని, యజ్ఞాలను ఆయన స్వయంగా వ్యక్తం చేస్తాడు. ఆయన లేకుండా వేదాలకు అర్థమే ఉండదు. వేదమే ఆయన రూపంగా నిలిచింది. కేన ఉపనిషత్తులో వేదాః సర్వాంగాని అని పేర్కొన్నారు. అంటే వేదాలే ఆయన శరీర భాగాలుగా ఉన్నాయని అర్థం. శృతి, స్మృతులన్నీ ఆయన ఆజ్ఞలుగా నిలుస్తాయి. శ్రీమద్ భాగవతంలో కూడా త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః అని వేదాలను ఆయన శరీరంగా కలిగి ఉన్న దేవుడికి నమస్కరిస్తున్నట్లు చెప్పబడింది. పరాశర భట్టారుల వివరణ. శృతి, స్మృతులైన వేదాంగాలు ఆయన శరీరంగా నిలిచాయి. వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చేది ఆయననే. స్వామి చిన్మయానందున వివరణ. వేదాలు ఆయనను సూచించే రూపాలు. ఆయన లేకుండా వేదాలకు శక్తి లేదు. ఆయన శరీరంగా వేదాలు నిలిచి ఉంటాయి. వేదవేత్. వేదాలను కేవలం చదవడం కాదు, వాటిలో ఉన్న పరమార్థాన్ని, జీవనానికి దారిచూపే ధర్మాన్ని తెలిసినవాడు. వేదాల గూఢార్థాన్ని ఇతరులకు వివరిస్తూ ఆ జ్ఞానాన్ని అందించేవాడు. శ్రీకృష్ణుడు, రాముడు వంటి అవతారాలలో భగవాన్ శరణాగతి, ధర్మం వంటి విషయాలను వివరిస్తూ భక్తులకు మార్గనిర్దేశం చేశాడు. వేదాలను వ్యాఖ్యానించే గురువుల రూపంలో వ్యాసుడు, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి వంటి మహర్షులు దర్శనమిస్తారు. ఉదాహరణకు రామాయణంలో రాముడు, విభీషణుడు శరణాగతి పొందినప్పుడు ఇతరులు వ్యతిరేకించినా ఆయన వారికి శరణాగతి యొక్క నిజమైన అర్థాన్ని వివరించాడు. ఆది శంకరాచార్యుల భాష్యం. వేదాలను పరిశీలించి వాటి లోతైన అర్థాన్ని గ్రహించి ఇతరులకు ఉపయోగపడేలా బోధించేవాడే వేదవిత్ అని శంకరాచార్యులు పేర్కొన్నారు. పరాశర భట్టారుల భాష్యం. వేదసారమైన ధర్మాన్ని పూర్తిగా తెలిసినవాడని, వేదాలను బోధించే గురురూపంగా, అవతరించే స్వరూపంగా వేదవిత్ నామాన్ని ఆయన వివరిస్తారు. స్వామి చిన్మయానందుల భావన. వేదాలను చదివినంత మాత్రాన సరిపోదు. వాటిలోని నిజమైన అర్థాన్ని గ్రహించి
జీవితం కోసం ఉపయోగించాల్సినదిగా వివరిస్తూ ఆ మార్గాన్ని చూపే పరమాత్ముడే వేదవేత్ అని స్వామి చిన్మయానందులు చెబుతారు. కవిః ఓం కవయే నమః. సాధారణ ఇంద్రియాలతో గ్రహించలేని విషయాలను కూడా అంతర్గతంగా సూక్ష్మంగా దర్శించగలిగినవాడు, జగత్తులోని అన్నింటినీ, ప్రతి స్థితిని, ప్రతి జీవిని, ప్రతి సంఘటనను పూర్తిగా చూసే శక్తి కలిగినవాడు, సర్వానికి ఆధారమైన పరమాత్ముడు, ఆయనకు ఏదీ దాచలేనిది. బృహదారణ్యక ఉపనిషత్. నాణ్యః అతోస్తి దృష్టా. ఆయనలా ఎవరూ చూడలేరు. ఈశావాస్య ఉపనిషత్. కవిర్మానీషీ. ఆయన జ్ఞానసంపదకు నిలయం, సర్వజ్ఞుడు. ఆదిశంకరాచార్యుల భాష్యం. సర్వాన్ని సూక్ష్మంగా, లోతుగా, పరిపూర్ణంగా దర్శించగలిగినవాడే కవిః అని శంకరాచార్యులు పేర్కొన్నారు. ఆయన దృష్టి సాధారణ గ్రహణశక్తిని అధిగమించి ఉంటుంది. పరాశర భట్టారుల భావన. సకలాన్ని సూక్ష్మంగా పరిశీలించి యథార్థాన్ని గ్రహించగలిగిన మహర్షిగా పరమాత్ముడిని వర్ణిస్తారు. ఆయనకు ఏది కూడా దాగదు. స్వామి చిన్మయానందుల భావన. కవి అంటే కేవలం పదాలను రూపొందించేవాడు కాదు, లోతైన జ్ఞానాన్ని గ్రహించి సమస్తాన్ని చూడగలిగిన సర్వజ్ఞుడని ఆయన వివరిస్తారు.